అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి పేరు పేరున హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. లూకా సువార్తమానం 1వ అధ్యాయము 75వ వాక్యంలోని చివరి భాగం. మన శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయముగాను ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపవలెను, సేవించెదము. ఇక్కడ రాసిన చక్కని మాట ఏమిటంటే, ఆయన సన్నిధిలో మనం ఎలా సేవించాలి. అందరూ ఆయన్ని సేవిస్తున్నారు, అందరూ ఆయనకి ప్రార్థన చేస్తున్నారు. కానీ మనం ఏ విధంగా ఆయన్ని సేవిస్తున్నాం? బాగా ఆలకించండి. సేవించుట అంటే సాష్టాంగపడుట, నమస్కరించుట, చేతులెత్తుట, ప్రార్థించుట, ఆయనను ఆత్మతో ఆరాధించుట. ఇవన్నీ సేవించుట అనే పదానికి పర్యాయ పదాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఆయన సన్నిధిలో నేను ఆయనను ఎలా సేవిస్తున్నాను అనే ప్రశ్న నేను వేసుకోవాలి, మీరు వేసుకోవాలి. నేను ఆయనను 30 ఏళ్ళగా సేవిస్తున్నా, 10 ఏళ్ళగా ఆయన ఆరాధన చేస్తున్నా, పోయిన సంవత్సరం నుంచి ఆరాధన చేస్తున్నా. కానీ ఆయన సన్నిధిలో నువ్వు ఎలాంటి ఆరాధన చేస్తున్నావు? చాలామంది ఆరాధన చేశారు, బలులు తీసుకొచ్చి ఆరాధన చేశారు, మొక్కుబడులతో ఆరాధన చేశారు. కొంతమంది తమకిష్టమైన ఆలోచనలతో ఆరాధన చేశారు. ఎవరు ఎట్లా చేశారో లెక్కలు చూడటం కంటే మనము ఆయన సన్నిధిలో జీవిస్తున్నామన్న మనం ఎట్టి ఆరాధన చేస్తున్నాము. ఆయన సన్నిధిలో చేసే ఆరాధనకు కొన్ని పదాలు అక్కడ వాడడం జరిగింది. కనుక ఈ రోజున ప్రార్థనలో కొనసాగుతూ ఆయనను సేవిస్తున్న నీకెందుకు కార్యం జరగటంలా? ఆయనను సేవిస్తున్న నీకు దేవుని స్వరం ఎందుకు వినబట్టాలా? ఆయనను సేవిస్తున్న నీకు దర్శనం ఎందుకు కలగటంలా? ఆయనను సేవిస్తున్న నీకు దైవికమైన దీవెనలను, తలాంతులను, ఈవులను, కృప నీకెందుకు కలగటంలో పొందలేకపోతున్నావు? బైబిల్లో యెషయాలో ఏమన్నాడు? వీళ్ళంతా వస్తున్నారు కానీ వీరు మనసేమో దూరంగా ఉంది, మామూలు రూపంలో మాత్రం నాకు ఎదురుగా నిలబడ్డారు. అంటే దాని అర్థం కొన్ని ఆరాధనల్లో ఫలితం లేని ఆరాధన. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనను మనము ఎలా సేవిస్తున్నాము? నీ సేవించే విధానం, చేసే ఆరాధన అది యోగ్యమైందైతే తప్పనిసరిగా నీకు వెనువెంటనే ప్రతిఫలం కలుగుతుంది. అంటే నువ్వు విజ్ఞాపన చేయగాని కోరికే తీరక్కరలా, నీ ప్రాణ ఆత్మ దేహాలకు వెలుగు, క్షేమం, సంతోషం, సమాధానం, దేవుని పరలోకపు ఐశ్వర్యం, పరలోక ప్రభావం నీలో కనబడాలి. అట్టి ఆరాధన మనం చేయాలి. ఎవరు ఆయన సన్నిధిలో సరి అయిన రీతిలో సేవిస్తారు, దేవుని సన్నిధి అనుభవిస్తారు, దేవుని కనికరం వస్తుంది, దేవుని అభిషేకం దిగుతుంది, దేవుని కృపావరాలు కలుగుతాయి, దేవుని సంబంధమైన ప్రతి ఈవి నీకు కలుగుతుంది. మరి ఏమీ కలగకుండా వచ్చాను వెళ్ళాను అంటే నీ జీవితంలో నష్టపోతున్నావు అనే విషయాన్ని గమనించాలి. అయితే ఇక్కడ కొన్ని విషయాలు చదువుకుందాం.
ఆయనను సేవించేటప్పుడు 4 కార్యాలు ప్రస్తావించాడు. మొదటి కార్యం చదవండి. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి ఆయనను సేవించాలి. బాగా వినండి ఈ మాట. రెండవది, మన జీవితకాలమయ్యే నిర్భయంగా సేవించాలి. మూడవది, పరిశుద్ధంగా సేవించాలి. నాలుగవది, నీతిగా సేవించాలి. ఈ 4 కార్యాలు సేవించడంలో దేవుడు నిర్ణయించాడు. అది నీ జీవితానికి అవసరం. ఈ రోజున సేవిస్తున్నాను ఆయన సన్నిధిలో అని చెప్పగలిగిన నీ జీవితంలో ఈ 4 కార్యాలు తప్పక నెరవేర్చబడునుగాక. నువ్వు సేవించేటప్పుడు విడుదల అనే పదం వాడాడు. అంటే విడుదల పొందకుండా నువ్వు ఆయన్ని సేవించాలి. మీరు అనొచ్చు, ఏమండి నేను విడుదల పొందకపోవడం ఏమిటి, నేనేం దేనికి బందీకానుగా ఉన్నా, నేను దేనికి ఖైదీని కాను కదా అని చాలాసార్లు మనం అంటూ ఉంటాం. కానీ బైబిల్ బోధించేది, నీ జీవితంలో శత్రువు నిన్ను బంధించాడు. ఆ శత్రువు అపవాది వాని బంధకాల్లో ఉన్నంత కాలం నువ్వు స్వేచ్ఛగా ఆరాధన చేయలేవు. అనుకున్నట్టుగా ఆయన సన్నిధిలో ఆర్భటించి గట్టిగా కేకలు వేసి హృదయపూర్వకంగా ఆయనను ఆరాధన చేసే అవకాశం నీకు కలదు. మీకు ఉదాహరణ చెబుతాను. అదేమిటో తెలుసా? మోషే ఇశ్రాయేలును విడుదల చేసి తీసుకుని వెళ్ళి ఆయనను సేవిస్తామని ఫరోని అడిగాడు. ఫరో ఏమన్నాడో తెలుసా? సేవించండి, పొండి, మీరందరూ మీ పెద్దలంతా వెళ్ళండి, కానీ మీ కలిగిన ఆస్తి పిల్లల్ని ఇక్కడే ఉంచండి. అంటే నీకు విడుదల లేకుండా బందీకానగా వాడు నిన్ను స్వాధీనం చేసుకొని నీ ఆరాధనను పాడు చేస్తుంటాడు. ఈ రోజున శత్రువు ఎవరిని పట్టుకున్నా వాడి ఆధిపత్యంలో ఉన్నప్పుడు స్వేచ్ఛగా నీవు ఆరాధన చేయలేవు. కనుక మొదట శత్రువు నుంచి నీకు విడుదల కలగాలి. ఈ రోజున మొదటగా శత్రువు నుంచి విడుదల కలిగితే ఇక నీకు స్వేచ్ఛ కలుగుతుంది. నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ఒక పక్కన వ్యసనం, ఒక పక్కన తాగుడు, ఒక పక్కన జోదం, ఒక పక్కన నిద్రమత్తు, ఒక పక్కన అసహ్యమైన దాని మీద ప్రేమ, ఒక పక్కన లోకం మీద ప్రేమ, ఒక పక్కన లంచం మీద, కొన్ని కానుకల మీద, నేత్రాశి మీద, ఇవన్నీ నిన్ను ఏలుతూ ఉంటే వాటికి నువ్వు ఖైదీవేగా. నిన్ను ఏలినవాడు వాటి చేత నిన్ను స్వాధీనం చేసుకున్నాడు కదా. వీటన్నిటి నుంచి విడుదల కలిగి నీవు నిజమైన ఆరాధన చేయగలిగినట్లుగా మొదట వీటి పెత్తనం నీ మీద ఉండకుండానట్లుగా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు ప్రతిరోజు దేవుని వాక్యపు వెలుగులో నిన్ను నీవే నలగొట్టుకొనాలి. బైబిల్లో ఏముందో తెలుసా? నేను మీ పాలెములో సంచరిస్తాను, అపవిత్రమైనది నా కంటబడకుండా మట్టితో పోడ్చండి అన్నాడు. నేను నిన్ను ఆశీర్వదించడానికి వస్తాను, చేతుల్లో పాపం ఉంటే విడిచిపెట్టు. అంటే అర్థం ఏమిటి? అవన్నీ విసర్జించి చేతిలోని పాపం, మనసులోని చెడు ఆలోచన, గుడారంలోని దుర్మార్గత, పాలెములోని అపవిత్రత, ఇవన్నిటినీ వదులుకొని వాటి నుండి బయటపడి వాటికి నీ మీద పెత్తనం లేకుండా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన నీవు నిశ్చయముగా వాటికి నీకు సంబంధం లేనట్టుగా వేరుపాటు జీవితము. అంటే యేసు రక్తం ద్వారా కడగబడితేనే విడుదల. యేసు రక్తమే నిన్ను విడిపిస్తుంది. ఆ విధంగా విడుదల పొందితే ఒక భావన ఏమిటంటే శత్రువుల పెత్తనం నీ మీద లేదు అని. రెండో భావన ఏమిటో తెలుసా? శత్రువుకి నాకు మధ్యలో అగాధం ఏర్పడింది, వాడితో నాకు సంబంధం లేదు అనే వేరుపాటు జీవితం ఉండాలి. చాలాసార్లు వేరుపాటు జీవితం లేక మనం భక్తి చేస్తూనే ఉంటాం. ఈరోజు బాగా వినండి. ఏలియా బలిపీఠం కట్టినప్పుడు తానున్న నేలకు బలిపీఠానికి మధ్యలో కందకం దొవ్వాడు. పక్కన బయలుదేవత బలిపీఠం కట్టారు వాళ్ళు. బయలుదేవత బలిపీఠం కట్టి ప్రార్థన చేశారు, అగ్ని రాలా. కానీ ఇతర కట్టిన బలిపీఠానికి అంతా పూర్తయ్యేటప్పుడు చుట్టూ కందకం తవ్వి ఇది ప్రత్యేకించబడిన బలిపీఠం, ప్రత్యేకించబడిన స్థలం అని తన ప్రత్యేకతను వేరుపాటును కనపరుస్తూ వచ్చాడు. అలా చేసి ప్రార్థన చేశాడండి. వెంటనే అగ్ని పరలోకానికి దిగి వచ్చి సమస్తాన్ని కాల్చివేసినట్టుగా గమనిస్తున్నాం. శత్రు భయం నుండి విడుదల, దేవునికి పేరు పెట్టబడిన సొత్తుగా మారాక సాతానుతో నీకు సంబంధం లేకుండా వేర్పాటు అనే ఆ జీవితంలో నీలో మొదలై నీవు కానీ ఆయన సన్నిధిలో ఈ విధంగా ఆరాధన చేస్తే దాచిన మేలులన్నీ నీ సొంతమవునగాక. రెండో మాట కూడా చెబుతాను.
నిర్భయముగా ఆయనని సేవించాలి. ఏమిటి షరతులు? దేవుడు తన ప్రజలను ఎంత ఇష్టపడి కోరుకుంటున్నాడండి. నిర్భయముగా సేవించడం. మీకు కొన్ని మాటలు చెబుతాను. కొన్నిసార్లు మనకు నిర్భయంగా దేవుని దగ్గరికి వెళ్ళలేం. ఆదాము దగ్గరికి వెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఒక రోజున అదే దేవుడు ఆ ఏదైనా తోటలోకి వెళితే అక్కడ ఆదాము కానీ అవ్వ కానీ నిబ్బరంగా నిలబడలేకపోయారు. పేరు పెట్టి పిలిచి అడిగితే, అయ్యా నీ దగ్గర నిబ్బరంగా నిలబడి నీ ముఖం చూసే ధైర్యం పోయింది. మేము పాపం చేశాము, అతిక్రమం చేశాము, నీ వద్దన్న పని చేశాం, ఆకులు కప్పుకున్నాం, చెట్లు చాటున దాక్కున్నాం. అర్థమయ్యిందిగా. ఈ రోజున ఒక మనిషి దేవుని దగ్గర నిర్భయంగా చేతులెత్తలేకపోవడానికి కారణం ఏమిటి? ఆయన సన్నిధిలో మోకరించి పాదాలు పట్టుకునే ధైర్యం కలకపోవడానికి కారణం ఏమిటి? అయ్యా నేను మొర్ర పెడుతున్నాను, నా మొర్ర నీవు ఆలకించాలి అని ఖచ్చితంగా నువ్వు చెప్పలేకపోవడానికి కారణం అంటే జరగకూడదు ఏదో జరిగింది, దేవునికి ఇష్టం లేని కార్యం ఏదో చేశావు, దేవుడు ఇష్టపడని అపవిత్రత ఏదో నీ దగ్గర దాచిపెట్టుకున్నావు. మరలా చెబుతున్నా, ఒక మనిషి దేవుని దగ్గర నేరుగా ఆయన ముఖం చూడలేకపోవడానికి, సేవకుల ముఖం చూడలేకపోవడానికి, వాక్యాన్ని ధైర్యంగా అంగీకరించలేకపోవడానికి, నిర్భయాన్ని కోల్పోవడానికి కారణం వారి జీవితంలో ఏదో ఒక అపవిత్రత, ఏదో దేవునికి ఇష్టం కాని కార్యం చోటు చేసుకుంది. అంటే నీవు దేవుని దగ్గర నీ ముఖం ఎందుకు చూపలేకపోతున్నావు? నువ్వు చేతులు ఎందుకు ఎత్తలేకపోతున్నావు? మోకాళ్ళ మీద నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? అయ్యా అని తలుపు తట్టే ధైర్యం నీకు ఎందుకు కలగటంలా? దానికి ప్రబలమైన కారణం నీవు దేవునికి ఇష్టం కాని కార్యాలు చేసుకుంటూ నీకు తోచినట్టుగా నడుచుకుంటా వెళుతూ ఆయన దగ్గర నువ్వేం చేయగలవు? అందుకే కయ్యూనుని దేవుడు పలకరిస్తే నేరుగా తలెత్తలేకపోయాడు. కయ్యూను ఎందుకని నువ్వు తలదించుకున్నావు అంటే, అయ్యా అవునవును నువ్వు చేసిన పాపం వాకిట్లోనే ఉంది, అది నిన్ను వెక్కిరిస్తుందిగా, అది నిన్ను గద్దిస్తుందిగా. ఈ శుభవేళ నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, దేవుని సన్నిధిలో ఆయనను నువ్వు ఏ విధంగా సేవించగలుగుతున్నావు? నిర్భయంగా నువ్వు సేవించలేకపోవడానికి కారణం ఏమిటి? జరిగిన పొరపాట్లు నిన్ను ముసుగు వేశాయి, నిన్ను తొందర పెట్టాయి, తల ఎత్తుకోలేకుండా చేశాయి, చెట్ల చాటును దాక్కునేట్టుగా చేశాయి. ఇక మీదటనైనా నిబ్బరంగా ఆయన దగ్గర ఆయన సన్నిధిలో ఆరాధన చేసి ప్రార్థించే కృప నా దేవుని బట్టి మీకును కలుగునగాక. శుభవేళ నీకు ఒక నిబ్బరం కలగాలి అనుకుంటే కానుకిచ్చి ధైర్యం పొందలేవు. కానీ ఉన్నపాటునైనా పాదాల మీద పడి గుండెలో బాదుకుంటూ, అయ్యా నీ ముఖం చూడలేకపోతున్నానయ్యా, నేను చేసింది పొరపాటేనయ్యా, అయ్యా నీ మాట వినకుండా తిన్నానయ్యా, ఈ విధమైన లోపం, ఈ విధమైన పొరపాట్లు చేశానయ్యా అని కానీ నీవు ఒప్పుకొని ఈ రోజున పశ్చాత్తాప పడగలిగితే ఆయన నిన్ను క్షమిస్తాడు, సరిచేస్తాడు. ఆయనను బట్టి మనకు ధైర్యం కలగబోతుంది. అందుకని ఒక్క క్షణం ఆయన వైపు నిబ్బరంగా చేతులెత్తి ఆయనను సేవించే గుంపును ఈ సహవాసంలో లేపునుగాక. ఈ మాటలు వింటున్న వారందరి జీవితంలో నిర్భయముగా ఆయనను సేవించేట్టుగా గుడారములోని పాపం, గుండెల్లోని పాపం, చేతులోని పాపం, మరుగు చేయబడిన పాపం, అసహ్యమైనది దాచిపెట్టిన పాపం, దేవుని దుఃఖపరిచే పాపం, ఆ భయంకరమైన పరిస్థితి అంతా యేసు నామమున లయపరచబడునుగాక. తర్వాత మాట ఏముంది? పరిశుద్ధముగా సేవించు. ఎప్పుడు విన్న మాటలే కదండి, ఎప్పుడు చెప్పుకుంటానే ఉంటాంగా అని అనిపిస్తుంది. కానీ శుద్ధీకరణ కోసం ప్రతిరోజు అదే పని చేస్తుంటాడు, మరలా వినిపిస్తుంటాడు. కనుక శుద్ధీకరణలో పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో ఆయన్ని సేవించాలి. అంటే స్నానం చేశా, బట్టలు మార్చుకున్నా, లేదా ఉపవాసం ఉండా, కొత్త బైబిల్ పట్టుకున్నాం, ఎలా వచ్చి ఆయన్ని సేవించాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలోని 22వ వాక్యాన్ని నుంచి నెమ్మదిగా చదవండి మీరు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. రెండోది మీ హృదయము ప్రోక్షించబడి ఉండాలి. మూడవది నిర్మలమైన ఉతకం ద్వారా స్నానం చేసిన శరీరం గలవారై ఉండాలి. అన్నిటికంటే విశ్వాస విషయంలో నిశ్చయిత ఉండాలి. యథార్థమైన హృదయంతో సన్నిధికి రావాలి. మనస్సాక్షికి కల్మషం అనేది ఎప్పుడు అంటుకుంటూ ఉంటుంది. మిగిలిన చోట పాపం అని రాశాడు, మనస్సాక్షికి ఏమో కల్మషం అని రాశాడు. ఈ మనస్సాక్షి కల్మషమైపోతూ ఉంటుంది. ఈ మనస్సాక్షి సున్నితంగా ఉంటుంది. ఈ సున్నితంగా ఉన్న వస్తువుని సున్నితంగానే వాడాలి. దాన్ని సున్నితంగా కాకుండా సుత్తి పెట్టి కొట్టినట్టుగా చేస్తే కుదరదు.
అందుకని మనస్సాక్షి చాలా సున్నితంగా దేవుడు పెట్టాడు. అంటే నువ్వు ఒక వస్తువు దొంగిలిస్తే అల్లాడిపోద్ది, నువ్వు ఒక అబద్ధం ఆడితే గుండు సూది పెట్టి గుచ్చినట్టు అనిపిస్తుంది. నువ్వు దొంగతనం చేసినా మరొకటి చేసినా సున్నితంగా నీలో పెట్టిన పరలోక సాధనం అది సున్నితంగా ఉంటుంది. ఎప్పుడైనా నీవు చూడనిది కానీ చెయ్యంది కానీ కానిది కానీ దైవ చిత్తం కానీ ఏం చేసినా ఆ కల్మషం నెమ్మదిగా మనస్సాక్షికి అంటుతుంది. మనస్సాక్షి ఎంత విలవల్లాడిపోతుందో నేను మళ్ళా చెబుతున్నాను వినండి. మోకరిస్తున్నాం, ఆయన సంధిలో చేతులు ఎత్తుతాం, అయ్యా కొడుకుని దయచేయమని అడుగుతాం, మేలు చేయని అడుగుతాం, ఆరోగ్యం ప్రసాదించని అడుగుతాం. అడిగేటప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా మోకరించగలిగావా అంటే, ఒకవేళ నీ మనస్సాక్షి దెబ్బతిని ఉంటే, అపవిత్రత గుండె సూదిలాగా దాన్ని గుచ్చుతూ ఉంటే, నువ్వు ఎత్తు చేతులెత్తి ప్రార్థన చేసినా లోపల మనస్సాక్షి విలవిల ఆడిపోతుందిగా. మరి అలాంటప్పుడు పరిశుద్ధంగా ఆయన సన్నిధిలో ఉన్నానని నువ్వు ఎలా చెప్పగలవు? రెండో వాక్యం చదవండి. ప్రోక్షింపబడిన హృదయం. బాగా వినండి. నీటి బాప్తిసం ద్వారా మనం కడగబడ్డాం. మన హృదయం యేసు రక్త ప్రోక్షణలో శుద్ధీకరించబడుతుంది. యేసు రక్తాన్ని ప్రోక్షించడం, పాప పరిహారార్థం రక్తాన్ని ప్రోక్షించేవాళ్ళు, అభిషేకానికి నూనెను ప్రోక్షించేవాళ్ళు. ఈ రోజున ప్రతిరోజు మన యొక్క హృదయం పవిత్రంగా ఉన్నట్లుగా యేసు రక్త ప్రోక్షణ నిత్యము జరుగునుగాక. తర్వాత మాట చదవండి. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన. బాగా వినండి. మొదటిది మనస్సాక్షి, రెండవది హృదయం. మనస్సాక్షికి కల్మషం ఉండకూడదు, హృదయము రక్త ప్రోక్షణ అయి ఉండాలి. మూడో మాట ఏమిటంటే, నీ శరీరం ఎలా ఉండాలి అంటే మామూలు నీటి స్నానం కాదట, దేవుని వాక్యం అనే ఉదక స్నానం ద్వారా నీ శరీరం ప్రతిరోజు శుద్ధీకరించబడాలి. అంటే వాక్యం నీటిలాంటిది. ఈ వాక్యం ప్రతిరోజు నీ శరీరాన్ని శుద్ధిపరచునుగాక. మరి వాక్యాన్ని వినం, వాక్యాన్ని ఏమో చదవం, వాక్యానుసారంగా నడవం, కానీ అర్జెంటుగా స్నానం చేసి మందిరంలోకి వచ్చేసి దేవా నా కార్యం చేయమంటే నీ జీవితంలో ఆయన సన్నిధిలో నీవు ఎలా సేవిస్తున్నావు అనే ప్రశ్న నిన్ను వెంటాడటంలా. ఇకనైనా దైవ సంబంధమైన వాక్యం చేత ప్రతిరోజు మీరు కడగబడుదురుగాక. మరొకటి విశ్వాసంలో నిశ్చయత. ఇది ఒక విచిత్రమైన మాట. అంటే అర్థం ఏమిటి? నిశ్చయత అంటే నిబ్బరం, నిశ్చయత అంటే నికరం, నిశ్చయత అంటే కాయపరచడం. విశ్వాసం నీలో కాయపరచబడిందా? విశ్వాసంలో నీవు నిశ్చయం చేయబడ్డావా? అతని దగ్గరికి వెళుతున్నావు, అతని దగ్గరికి వెళితే నిశ్చయంగా నాకు సాయం చేస్తాడండి అని చాలా ఖచ్చితంగా చెబుతావు. అతడు నీవు చేస్తాడని ఆత్మన మీద ఉన్న విశ్వాసం నీవు నిశ్చయపరుచుకున్నావు, మంచిదే. మరి దేవుని చూచావుగా, దేవుని వాక్యాన్ని వివరంగా నువ్వు గైకొనడానికి ఇష్టపడ్డావు కదా, ఆ నిశ్చయత దేవుని మీద నీకు కలిగిందా? కలిగి ఉంటే నిశ్చయత కలిగి నువ్వు ఇక్కడికి వస్తే, అయ్యా ఎవరికి చేసినా చేయకపోయినా నాకు చేస్తావని తెలుసయ్యా, ఎవరిని కనికరించినా కనికరించకపోయినా ఈ దేవుని కనికరిస్తావని నాకు తెలుసయ్యా, నాకు నీకు మధ్యలో అగాధం లేదు, నేరుగా నా ముఖం నువ్వు చూస్తున్నావు, నీ ముఖం నేను చూస్తున్నా, మనస్సాక్షి కల్మషం లేకుండా ఉంది, హృదయం ప్రోక్షించబడింది, శరీరమేమో కడగబడింది, నేరుగా నీ దగ్గరకు వచ్చాను, నాకు ఒక నిశ్చయం ఉంది విశ్వాసంగా, ఈరోజు నేను చేసే ప్రార్థనకు తప్పక నీవు కార్యము చేయబోతున్నావు. మరి ఆ నిశ్చయంతో ఆయన సన్నిధికి వచ్చి నిజంగా పరిశుద్ధంగా ఆయనను నీవు సేవించుచున్నావా? ఆయన సన్నిధికి నీవు వచ్చిన మాట మంచిదే. ఆయన సన్నిధిలో నీవు చేతులెత్తి ప్రార్థన చేయటానికి వచ్చినప్పుడల్లా ఒక పరిశుద్ధమైన జీవితంతో రావాలిగా. బైబిల్లో అక్కడ రాయబడిన చక్కని మాట. ఆ విధంగా నీవు సన్నిధికి వచ్చి సేవించాలి. చివరి మాట నీతి అనే పదం వాడాడు. నీతి అనగానే మనందరికీ తెలిసిన నీతి వేరు, కానీ నీతి నీ సరుకు కాదు, నీతి మనకు దక్కదు. యేసే నీతి, యేసుని ధరించిన వాడు నీతి కలిగిన వాడు. బాగా ఆలకించండి. మనం దేవుని దగ్గరకు వస్తున్న తర్వాత మనం వెళ్ళేది నీతి రాజు దగ్గరకి, నీతి కలిగిన సింహాసనం దగ్గరకి, నీతి కలిగిన దేవుని సంచారం ఎక్కడ ఉంటుంది. నీవు వచ్చేటప్పుడల్లా నీవు కడగబడిన తర్వాత యేసుని ధరించిన వాడవై, నీతిని ధరించిన వాడవై, నేను కవాతుకు వెళుతున్నా,
నేను ఆఫీస్కి వెళుతున్నా, నేను రాజభవనానికి వెళుతున్నా అన్నట్టుగాని రాజు అక్కడున్నాడు. ఆయన నీతిపరుడు, ఆయన సింహాసనం నీతి కలిగింది, ఆయన సంచారం నీతి కలిగింది, ఆయన కృప నీతితో నింపబడింది, ఆయన సన్నిధి నీతివర్తులు ఉంటారు. ఇలాంటప్పుడు ఆ నీతి కలిగిన వాడవై నీవు ఆయన సన్నిధికి వచ్చి నిత్యముగా నీవు సేవించుదువుగాక. నీవు అలా సేవిస్తే నా దేవుని ఆనందం ఇంత అంత అని చెప్పరు. బైబిల్లో ఆయన సేవించడానికి వచ్చిన వ్యక్తుల్ని ఎవరిని విడిచిపెట్టాడు? మరి ఈ రోజున ఆయన సన్నిధిలో నువ్వు ఎలా సేవిస్తున్నావు? నిజంగా ఆయన సన్నిధిలో నీతి కలిగిన వాడినై కనబడుతున్నానా? అందుకే యేసుదేవుడు ఉదాహరణ చెప్పాడు. గుడికి వచ్చే వాళ్ళని గుళ్ళోకి రాకుండానే గుడి బయటే పెట్టాడు. పెట్టాక దేవాలయంలో ఇద్దరు మోకరించారట, ఒకడు మరొకడని పెట్టాడు. వీడేమో తనకదానే చెప్పుకొని తను తయారు చేసుకున్న స్వనీతి అనే బట్టలు వేసుకున్నాడు. కన్నీటితో వచ్చిన వాడికి దేవుడు నీతిని ఇచ్చాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిని అక్కడ ఎందుకు పెట్టాడు అంటే, మనమేదో ఆ చరిత్ర చదువుకుని పాపం అనుకోవడానికి కాదు. నువ్వు మందిరంలోకి వచ్చేటప్పుడు దేవుని నీతి నీలో కనబడనుగాక. నీవు నీతిని ధరించుకున్నవాడై, నీతే నీ కాయుధం, నీతే నీ నడికట్టు, నీతే నీ కవచం, నీతే నీ బాట, ఆ నీతిలో నీవు నిలవగలిగి నేనిప్పుడు మందిరానికి వెళుతున్నా, ఆయన సన్నిధిలో నీతితో నేను సేవిస్తాను, నిర్భయంగా సేవిస్తాను, పరిశుద్ధంగా సేవిస్తాను, శత్రుభయం నుంచి విడుదల పొంది కందకం కలిగిన వేర్పాటు జీవితంతో నేను ఆయనను సేవిస్తాను. అలా సేవించడానికి దావీదు వెళ్ళాడు. దావీదుకి ఇచ్చిన దీవెనలు కుటుంబానికే కాదు, వంశం మొత్తానికి ఇచ్చాడు. నిన్నును నీ పిల్లలను రాబోయే నీ తరాన్ని పిల్ల తరాన నీవు నన్ను సేవించిన విధానాన్ని బట్టి నేను నీ తరాలను దీవిస్తాను. ఎంత చక్కగా రాయబడింది అంటే, నీవు ఇప్పుడు సేవించే దేవుని సందులో సేవింపు, ఆరాధన, ఆయన సందులో వంగడం, ప్రార్థించడం నీ పిల్ల తరాన్ని దీవెన తెచ్చిపెట్టునుగాక. బైబిల్లో చివరికి ఒక మాట కూడా చెబుతారు. ప్రకటన గ్రంథంలో కూడా కష్టాల మధ్యలో ప్రభువుని నమ్మి రక్తం ద్వారా కడగబడి వస్త్రాలను ఉతుక్కున్నవారు వాళ్ళు సేవించారట. దేవుడు సేవిస్తే ఏం చేస్తాడో అక్కడ రాసిన ఒక మాట మీ జ్ఞాపకం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. ప్రకటన 7:15 అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవిస్తున్నావు. మొదటిది సింహాసనం ఎదుటుండి నీవు సేవించుదువుగాక. ఆలయంలో ఉండటం ఏమిటి? మనం సొలొమోను దగ్గరికి వెళితే మందిరాన్ని గురించి చెప్పంటాడు, నేను ఆలయాన్ని చూచాను, తేజస్సుతోనూ మహిమతోనూ వెలుగుతో నింపబడింది. దేవుని మందిరం మహిమ మేఘం నిలిచిందట, అక్కడ దేవుని ప్రసన్నత నిలిచిందట, అక్కడ ఆలయములో అనే మాట ఉంది. అంటే నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా, ఆలయంలో ఆయన సేవించినప్పుడు తేజస్సు మధ్యలో నేను ఆరాధన చేస్తున్నా, మహిమతో నేను ఆరాధన చేస్తున్నా. దేవుని ప్రసన్నత ఎక్కడుంది? బాగా గమనించండి. దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని మేఘం ఇక్కడ ఉన్నప్పుడు ఆటకాయతనంగా లోపలికి వస్తే నీ ఆటకాయతనాలు కాలిపోతాయిగా. ఆ కాలంలో వాళ్ళు సేవించారు, ఇప్పుడు మనము సేవిస్తున్నాం. రేపొద్దున ప్రాణాన్ని త్యాగం చేసి హతసాక్షులైన వారు సేవిస్తారు. తర్వాత దీవెన ఎలా ఉందో చదవండి. వారికి ఆయన ఏం చేస్తారట? తన గుడారమును కప్పును. ఈ రోజున దేవుని గుడారం మీ మీద కప్పబడునగాక. దేవుని గుడారం కప్పితే దూరగలిగిన వాడు, లోపలికి వెళ్ళగలిగిన వాడు, చెరుపు చేయగలిగిన వాడు ఎక్కడున్నాడండి? బైబిల్ చెబుతున్న మరొక మాట కూడా రాస్తుంది అక్కడ, చదవండి ఆ మాట. వారికి ఇక మీదట, ఇదంతా ప్రకటన గ్రంథంలో నెరవేరబోయే ప్రవచనం. అంటే నీ విషయంలో ఆకలి విషయం, రోగాల విషయం, కప్పు విషయం, నడక విషయం, దీపం విషయం, నీ దరిద్ర విషయం, అన్నిట్లో అద్భుతమైన కార్యం చేయగలిగిన సజీవ సమర్థుడు. మరి ఈ రోజున ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి మోకరించు. ఆయన సన్నిధిలో నీవు ఆయనను ఎలాగూ సేవించుచున్నావు? నీవు నడవలసిన మార్గంలో సరియైన రీతిలో సేవించడం మొదలు పెడితే, ఇశ్రాయేలులతో మేఘస్తంభంగా వచ్చినవాడు, ప్రకటన గ్రంథంలో గుడారం కప్పినవాడు, ఇశ్రాయేలులకు మన్నా కురిపించినవాడు, అట్టి దేవుడే మరలా తనను సేవించే వారిని మహిమతోనూ అభిషేకంతోనూ ఆత్మతోనూ కృపావరాల చేత మెండుగా ఆశీర్వదించి నడిపించునుగాక. మరి ఈ విధమైన కృపలన్నీ సిద్ధంగా ఉంటే
ఈ విధమైన దీవెనలను నీకు అందుబాటులో ఉంటే నువ్వు ఆయన్ని ఎలా సేవిస్తున్నావు? ఏదో నామకానా, ఆచారపూర్వకంగానా? అందరూ ప్రార్థన చేశారు, అందరూ వచ్చారు, అందరిలాంటి ఆరాధనే. కానీ నీవు ఆయనను సేవించే విధానం ఒక ప్రతిష్టత, ఒక ప్రత్యేకత, ఒక పవిత్రత, ఒక పరిశుద్ధత, ఒక నీతి కలిగిన ఆరాధన అయి ఉంటే ఈ నెల నుండి నా దేవుడు విశేషమైన కృప చేత నిన్ను నింపుతాడు, అగ్ని చేత అభిషేకిస్తాడు. అటు కృపాకాలంలో ఉండగా మోకరిద్దామా? అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. ఇదిగో నీ సన్నిధిలో నిలిచిన నీ బిడ్డలను కనికరించండి. కుటుంబాలుగా దీవించబడినట్లుగా నీ సన్నిధిలో మేము ఎలాగూ జీవిస్తున్నామో నీ మాటలు నీ బిడ్డల హృదయాలు ఫలభరితంగా మార్చి యోగ్యమైన దీవెనకరమైన నీవు చెప్పిన విధానములో నిన్ను సేవించే గుంపులాగా ఈ బిడ్డలను నిలిచి అట్టి అనుభవానికి నడిపించబడి దీవించబడినట్లుగా పేరు పేరున నీ బిడ్డలను దీవించండి. వెంటాడుతున్న రోగాలను వదిలిపోయేట్టుగా నష్టాలను, కన్యలను, శాపం, అశాంతి, అనైక్యత యేసు రక్తంలో విడుదల కావాలి. ఆశీర్వాదకరంగా మార్చుమని అటు ఘనకార్యం చేస్తున్నందుకు వందనాలు. వాక్యాన్ని గుండెల్లో క్రియ జరిగించండి. వాక్యానుసరమైన నడకన పెట్టండి. మీరు మహిమ పొందండి. నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ఆయత్తపరచండి. యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆయనే నీ బాధల విమోచకుడు, ఆయనే నీ రక్షకుడు. అద్భుతం జరగబోతున్న రాత్రి ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్నా మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్నా మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.